చక్కటి మాట. ఈ రోజున నువ్వు ఎంత పవిత్రంగా ఉన్నావు అనేది ముఖ్యం, నువ్వెంత పరిశుద్ధంగా ఉన్నావు అనేది ముఖ్యం, నువ్వెంత జాగ్రత్తగా ఉన్నావు అనేది ముఖ్యం. నీ హృదయం, శరీరం పక్కకి పెట్టేసాం కాసేపటికి, శరీరంతో ఇప్పుడు పని లేదు, ఫిజికల్ గా మనకి ఇప్పుడు ఏం పని లేదు. నీ హృదయ ప్రకారంగా, నీ మనస్సు ప్రకారంగా, నీ ఆలోచనలు, నీ తలంపులు నిజంగా పరిశుద్ధమైనవిగా ఉన్నాయా, పవిత్రమైనవిగా ఉన్నాయా? ఆమేన్, హల్లెలూయా. వాక్యం చెప్తున్న మాట మనం ఇక్కడ చూస్తుంటున్నాం. స్కూల్లో, కాలేజ్ లో, తర్వాత జాబ్ లో, ఎక్కడ పడితే అక్కడ దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. చాలా జాగ్రత్తగా నువ్వు ఉండాలని వాక్యం ద్వారా మనం ఇక్కడ గమనిస్తూ ఉంటూ ఉన్నాం. ఇస్సాకు తన యొక్క పొలములోనికి వెళ్లి ఆయన దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు, దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. తన పొలానికి వెళ్లి దేవుని ధ్యానం చేయడం మొదలు పెట్టినట్టుగా చూస్తూ ఉంటున్నాం. ఎందుకోసం అనంటే, నాకు చూడబోయే అమ్మాయి ఎలా ఉంటుందో నాకు తెలియదు, కాబట్టి వచ్చే అమ్మాయి, మా ఇంటికి వచ్చే అమ్మాయి ఎలా ఉంటుందో మాకు తెలియదు గనక, అయ్యా నీవే నా యొక్క బాధ్యతను చూసుకోమని, ఇదిగో నీవే నా యొక్క జీవితానికి సరైనటువంటి మనిషిని తీసుకొని రమ్మని చెబుతూనే, దేవుని దగ్గర ప్రార్థన చేస్తూనే ఆయన ధ్యానం చేస్తూ ఉన్నారు దేవుని దగ్గర. ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతి పురుషుడు, ప్రతి స్త్రీ, ప్రతి యవనస్తుడు దేవుని దగ్గర ప్రార్థన చేసి వివాహానికి, ప్రధానమునకు సిద్ధపడాలని వాక్యము ద్వారా మనం ఇక్కడ గమనిస్తున్నాం. యవనస్తురాలు ప్రార్థన చేసుకోవాలి, ప్రతి యవనస్తుడు ప్రార్థన చేసుకోవాలి. అయ్యా నాకు నీకు అనుకూలమైన, నీకు ప్రియమైన, నీకు ఇష్టమైన, నిన్ను ప్రేమించేటువంటి కుమార్తెను, నిన్ను ప్రేమించేటువంటి కుమారుణ్ణి నా జీవితానికి ప్రభువా నాకు ప్రదానము చేయమని దేవుణ్ణి మనము అడగాలి.